నన్ను మమ్మల్ని మీరు బలపరిచి మీరే మహిమ పొంది దీవెనగా ఇచ్చేవారు. యేసయ్య పేరిట అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం స్తోత్రం చేద్దాం, గట్టిగా చెప్దాం. పిల్లరా, ఈ సమయం ముందు ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు పిల్లరా, ఈ లేఖనంలో మనకు పిల్లరా తెలుపబడిన మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ముద్రించబడి ఉన్నారు అనే మాటకి ఆయన అప్పగించబడి ఉన్నారు అని పిల్లరేమండి మనం పిల్లలు తలంచాలి. ఆయన అప్పగించబడి ఉన్నారు. ఆయన మనం విడిచిపెట్టేవారు కాదు, ఆయన మనం నడిపించేవారు. యేసు ప్రభువు చెప్తారు ఆయన గురించి, పరిశుద్ధాత్మ గురించి, ఆదరణకర్త ఏమండి సత్యస్వరూపేగు ఆత్మ, దేవుని బిడ్డలను ఆలోచన చేయకుండా ఇలాంటి అనేకమైన మాటలు ఆయన పిల్లలు ఏమంటే తెలియపరచుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమంటే ఆయన ఎందుకు ముద్రించబడ్డా అంటే ఆయనకు అప్పగించబడ్డాం కనుక ఆయన మనలను ఓ పిల్లలు ఉన్నతులుగా తీర్చిదిద్దేవాడు ఉన్నాడు. ఉన్నతుడు అంటే దేవుని బిడ్డలు 5వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలంటే రాయబడిన పిల్లల మాట, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిండుని, నా పోలి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతే పిల్లరా, ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం మనం పిల్లరా దేవుని పోలి నడుచుకోవడం అంటే మనం దేవుని యొక్క సంబంధులు కనుక, దేవుని ఇచ్చిన సృజించబడిన వారు కనుక దేవుని పోలే మనం ఏం చేసుకోవాలి చెప్పండి, నడవలసిన వారు. అలాగూ నడుచుకోవడానికి పిల్లరా ఆయన సృజించినప్పుడు అలాంటి వారని, కానీ ఆయన మాట అతిక్రమించడం ద్వారా అంటే చేసిన తప్పును బట్టి ఆయన పిల్లల లక్షణాలు మన నుండి పోయి చివరకు పిల్లలండి మనం సాధారణ సంబంధంగా లోక సంబంధిక నరక సంబంధులుగా తయారైపోయాం. నరక సంబంధులుగా తయారైపోయిన మనలను కనికరించి మరలా తిరిగి పిల్లరా ఎవరి పరలోక సంబంధులుగా అనగా ఆయన పిల్లలుగా ప్రియులైన ఆయన పిల్లలను పోలి పిల్లలు మరల్చబడ్డానికి అరీతిగా తయారవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి కార్యం జరిగించుతున్నారు. దేవునికి స్తోత్రంగా. అందుకే ఆయన మనతో ఉండును, మనలో ఉండును అని లేఖనం చెప్తా ఉంది. కనుక దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అసలు పిల్లలు చాలా మంది దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని పిల్లలు అంటే దేవుని గురించి మాకు ఎంతో భారం ఉందండి, ఆత్మల బాధ్యత ఉందని ఇది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ వైపు మాత్రం అలా దేనికి అసలు దేనికి చేస్తున్నారు, దేనికి పిల్లలు సంపాదిస్తున్నారు, దేనికి పిల్లలు నడుస్తున్నారు, ఏంటి జీవితం అంతా దేవుని బిడ్డలు అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి మనం ఏమి చేస్తున్నామో పిల్లరా చివరకు క్షేమము మనకు కలుగునట్టు, మన పిల్ల తనానికి ఏం కలగాలి చెప్పండి, క్షేమము కలుగునట్లుగా మనం ప్రవర్తించవలసిన మన ప్రవర్తన ఫలం చివరకు పిల్లలేండి మన జీవితాలని పాడు చేసేసేదిగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మన పిల్లలు తర్వాత మన జీవితాలని ఇప్పుడు మన జీవితాలని పాడు చేసేస్తారు, కుటుంబాలని పాడు చేసేస్తారు, కుటుంబాలని పిల్లలేండి కకావికలు చేసేస్తుంది. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. నాకు తెలిసిన కుటుంబం ఉంది, దేవుని బిడ్డల ఆ కుటుంబ ఆయన ఇష్టానుసారంగా జీవించినట్టుగా పిల్లలు కూడా కుటుంబానికి శాంతి ఆయన సంపాదించినంత పిల్లలు సంపాదించింది కూడా మొత్తం అంతా కూడా కుటుంబానికి రోడ్డును పడాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఎందుకంటే మన వైఖరి మరి ప్రవర్తన ఇష్టానుసారంగా చేసి సంపాదిస్తుంది. ఏంటి ప్రయోజనం? ఆయన గుర్చిపెట్టేవాడు కాదు. నీకు ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను అన్నట్టు. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం. కనుక దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా పిల్లలు కుడికైనా ఎడమకైనా జాగ్రత్తగా పిల్లలు మనం ఎలా ఉండాలి, ప్రియులైన దేవుని పిల్లల వలి, ప్రియులైన పిల్లల వలి దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లరా. ఏమండి ఈ విషయం పిల్లరా మనం ఎప్పుడు కూడా పిల్లరా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలను ప్రియులైన పిల్లల వలె పిల్లరా ఎలాగండి ప్రియులైన పిల్లలు మనం తీర్చిదిద్దుతాం. కనుక మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీర్చిదిద్దేటప్పుడు ఆ ఆత్మను మనం దుఃఖపరిచే వారం కాకూడదు. అంటే ఆయన ప్రయాసకు మనం ఆటంకం చెప్పే వారం కాకూడదు. ఆయన మనల్ని ఎలా తయారవమంటున్నాడు, ఎలా సిద్ధపరుస్తున్నాడు, ఎలా చేయమంటున్నాడు, దీని ద్వారా ఎన్ని కీడులు మనం తప్పించుకుంటామో, ఎన్ని ఆ యొక్క దోషాల నుండి బయటపడతామో
మంచిది, అలాగే అలాగే కష్టపడదాం, అలాగే ఉందాం, అలాగే జాగ్రత్త పడదామని చేసి పిల్లరా మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. పిల్లల లేఖనం చూసాం కదా, ఏమండి దుర్మార్గులు కట్టిన కట్లు, ఎవరండి దుర్మార్గులు కట్టిన కట్లు కాడిమాను మీకు అని చేసి మనం చూస్తాం. ఇంకా స్టాండర్డ్ ఇంకేమాత్రం కూడా పిల్లలు విడిచిపోయిన పిల్లలు విడిపోయే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. నా సిప్పే కానీ పిల్లలు 10 లక్షలు అది మేకు పిల్లలు సూచిస్తూ ఉంది. అయితే దేవుడు పిల్లలు ఈ భయంకరమైన స్థితి నుంచి, ఆ యొక్క శాపగ్రస్తమైన స్థితి నుంచి, ఆ భయంకరమైన కోసం విడిపించేది ఎవరయ్యా అంటే పిల్లల కలవలసిన రక్తం పునరుత్థాన శక్తి మాత్రమే మనిషిని ఏం చేస్తున్నాను, విడిపిస్తుంది. ఆ యొక్క శక్తి ద్వారా పిల్లల మనిషి విమోచించబడతాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. కాబట్టి ఉన్న మెటీరియల్ పట్టుకుని ఆయన పనిచేసేటప్పుడు దాన్ని మనం లోపడాలి, దేవుడు కావాలి. దేవుడు వీళ్ళ ఆలోచన చేయకుండా ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చే వారందరూ కూడా ఏమండి కేవలం అల్పకాల పాప భోగాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చాలా ఇప్పుడు ఆరోగ్యం పిల్లలు బాగుండాలి, పిల్లలు ఇప్పుడు ఏ లోటు ఉండకుండా ఉండాలి, ఇదే చూస్తున్నారు. కానీ దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. భవిష్యత్తు పిల్లలు మంచి పునాది మాత్రం కూడా వేయటం లేదు. ఇది ఒక ఆవిడ పిల్లలని చెప్పారు. ఆవిడ పిల్లలు స్వస్థావరం కలిగిన పిల్లలండి, భక్తురాలు పిల్లలని చెప్పారు. మేము ప్రార్థన చేస్తున్నాం, రోగాల నుంచి విడిపించబడుతున్నారు బాగానే, కానీ మళ్ళా వాళ్ళు ఇంకా బలమైన రోగగ్రస్తులు అయిపోతున్నారు. అది చూస్తుంటే చాలా బాధ అవుతుంది అని చేసి, అంటే వారు ప్రార్థన చేసినప్పుడు రోగాల నుంచి విడిపించబడుతున్నారు, దేవుడు విడిపిస్తారు. మళ్ళా తిరిగి కొంతకాలానికి వారు మరీ భయంకరమైన రోగానికి పిల్లలు గురైపోతున్నారు. కారణం ఏంటి అంటే దేవుడు యేసు ప్రభువు అతి స్పష్టంగా చెప్పారు, నీకు మరింత కీడు కలగకున్నట్లు ఎన్నడూ పాపం ఈ కీడే కాదు, ఇంకా మరింత కీడు ఇప్పటితో నీ పాపాన్ని విడిచిపెట్టే మరింత కీడు దేవుడు ఇట్లా ఆలోచించి. కాబట్టి పిల్లల మనిషి ఎప్పుడు కూడా దాన్ని పిల్లలు పరిశీలించి, మనకు సౌలు రాజు గురించి తెలుసు. ఆయన వైఖరి వల్ల ఆయన ఆయన కుటుంబం పిల్లలు, ఆయన కుటుంబమే కాదు మొత్తం పిల్లలు జాతికి పిల్లరా ఆ దోషం చాలా భయంకరంగా పిల్లరా అది పిల్లలండి ఆ ఉత్పన్నమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి పిల్లరా. అటువంటి భయంకరమైన స్థితి నుండి మనం విడిపించబడటానికే దేవుడు పిల్లలతో పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించడానికి ఆయన మనలో ఉండి ఆయన చేస్తున్నట్లుగా, దేనికి ఆయన మనలో ఉండి చేస్తున్నారు, దేనికి పని అంతా కూడా, దేనికి ప్రయాసం అంతా కూడా ఒక గాలికే ప్రయాసపడినట్టుగా చెప్పారు కదా. పిల్లలు పడిన ప్రయాసం నాతో రక్షించారు ఎన్నో పిల్లలు, కానీ పిల్లలు కుటుంబం పిల్లలు రోడ్డు మీద చిన్నమైపోయింది. దేవుని బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితి. కారణం ఏంటి? వైఖరి సరిలేదు అని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలను ఆలోచించే, ఎందుకంటే మనుషుడు ఏది విత్తుతావో దాన్ని ఏమో కోసుకుంటా. దేవుని బిడ్డలను ఆలోచించే కనుక పిల్లరా యాకోబుని ఫరో రాజు అడుగుతాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని చేశాడు. దానికి ఆయన చక్కగా చెప్తాడు. ఎందుకంటే పెద్దవారు చెప్పే పిల్లలు అడిగే ప్రశ్న చాలా లోతైనది, చాలా మార్గంతో కూడింది. వారి యొక్క మాటలు తెగ మాటలుగా తేలికపాటి మాటలు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఫరో అడిగిన దానికి యాకోబు గారు బాగా చెప్పారు. ఏమంటాడు ఆయన యాకోబు గారు? నేను ఆయన ఏమడిగారు? ఫరో గారు ఏమడిగారు? నీవు జీవించిన సంవత్సరాలు ఎన్నయ్యా అని అడిగితే దానికి ఈయన ఏం చెప్తున్నారు? యాత్ర చేసిన సంవత్సరాలు 130 సంవత్సరాలు, అంటే 130 సంవత్సరాల వయసులో. అది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అది దుఃఖసహితంగా ఉన్నాయి. అవి కొంచెంగా ఉండమే కాదు, అవి ఎలా ఉన్నాయి? దుఃఖసహితంగాను ఉన్నాయి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. రెండేస్తానికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా ఇక్కడ ఉన్న తారతమ్యతను పిల్లలు మనం గుర్తించాలి.
అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించామనేది, ఎంత సుఖాన్ని పిల్లలు క్షేమాన్ని చూడగలిగారు. దేవుని బిడ్డలారా ఆలోచించి, అబ్రహాము గారు ఉన్నారు. ఆయన పిల్లలు కుమారుడు పుట్టే కాస్త మనసులో నడత ఆయనకు ఉంది, కాస్త బాధ ఆయనకు ఉంది. ఏది వారసు లేదు చూస్తుంటే ఆస్తి పెరిగిపోతుంది. దేవుడు చూస్తుంటే ఇంకా పిల్లలు ఆకాశాన్ని భూమి ఏకం చేసేస్తాను, జేబులు పెట్టేస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఆయన చెప్పే పిల్లల మాటలు అలాగే నెరవేరుతున్నాయి. పిల్లలు జన్మ ప్రజల మధ్యలో ఆయన మహారాజులా పిల్లలు ఉన్నాడు. అలాగే పిల్లలు ఎంతో చక్కగా పిల్లలు, కానీ సంతానం లేదనేది, స్పాన్సర్ లేదని బాధగా, ఆ బాధలో ఆయన దేవుని బిడ్డల ఆలోచన దేవుడితోనే సార్, నేను ఎంత అభివృద్ధి చెప్తే ప్రభా నా వారసుడు ఎలియాజరే కదా అని చేశాను. ఎలియాజర్ నువ్వు ఎలా అనుకుంటా? ఎలియాజర్ కాదు, సారా ముందు పుట్టిన వాడే నీ వారసుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పిల్లలేండి అలా పిల్లలు సారమకు పిల్లలు ఏం చేశాడు? సంతానాన్ని ఇచ్చాడు, ఆ బిడ్డ కూర్చాడు. ఆ తర్వాత పిల్లలు బిడ్డ పెరిగాడు, సారణ చనిపోయింది, వేరొక అమ్మాయిని చేసుకున్నాడు. మళ్ళీ కొంతమంది పిల్లలు పుట్టారు, మళ్ళీ ఇస్సాకు పిల్లలు పెళ్లి చేశాడు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. అంతేకాదు దేవుని బిడ్డల ఆలోచన చేయండి పిల్లరా, ఏమండి ఆ యొక్క స్త్రీకి పుట్టిన పిల్లలకి అందరికీ, వేరొక పిల్లలు స్త్రీకి పుట్టిన పిల్లలకి అందరికీ బహుమానాలు ఇచ్చి దూరంగా పంపించేశాడు. ఆస్తంతా పిల్లలేండి పక్కలతో సహా ఇస్సాకు ఇచ్చాడు. ఆఖరి వరకు కూడా ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. అంటే ఎంతకాలం ప్రయాసపడేది కాదు. ఇక్కడ క్షేమాన్ని చూస్తున్నారు, నెమ్మది చూస్తున్నారా లేదా? స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. వాళ్ళు చూడరు, వాళ్ళ పిల్లలు చూడరు. ఎందుకు చూడరు? ఎప్పుడు ఏ వార్త వినాలో అనే భయంతో నిత్యము కూడా గడగడలాడిపోయే పరిస్థితి. కారణమే చేసుకున్న పునాదుల లాంటివి. కనుక పిల్లరా ఇక్కడ రాయబడి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లల వలె ఏమంటున్నాడండి? దేవుని పోలి నడుచుకోండి. అలాగ నడుచుకోవటం వల్ల మీకేమైనా పడుతుంది? ఓ పిల్లరా, యాకోబు చెప్పినట్టుగా మా పితరులు జీవించినన్ని కాదు, వారు జీవించినన్ని సంవత్సరాలు కాదు. వారి యాత్ర దినాలు వారు జీవించే సుఖాన్ని, క్షమాన్ని, విజయాలని చూశారు. నెమ్మదిగా వారు ఏం చేశారు? దేవుడు దావీదు మహారాజు గారు దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లల. యోవాబును గురించి సొలొమోను అంటాడు, ఇదిగో వాడిని, ఎవరిని? యోవాబుని, తల నడిచిన వాడిని క్షేమంగా సమాధిలోకి వెళ్ళనివద్దు అని. ఎలాగో క్షేమంగా వెళ్ళనివద్దు అని దేవునికి స్తోత్రంగా. అంటే పిల్లలు అలాగే ఆయన్ని బయటికి తీసుకొచ్చి తలాలకి మరి పిల్లలండి సొలొమోను గారు చెప్పేస్తారు. మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. అంటే క్షేమం లేదు. ఎందుకు లేదు? జీవితంలో పిల్లరా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, రాజుకు వ్యతిరేకంగా, రాజు ఆలోచనలకు భిన్నంగా పిల్లలైన తీసుకున్నాను. అసలు పిల్లల మంత్రి రాజు చెప్పినట్టుగానే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. రాజు మీద తిరగబడకూడదు. ఆ బలవంతుడైనా బలహీనుడైనా దేవుడు వెళ్ళారు. అందుకే అబ్నేరు గురించి, అంటే సౌలు రాజు యొక్క పిల్లలండి సేనాపతి పిల్లలండి మంత్రిగా, ఆయన గురించి పిల్లగా ఆ యొక్క శోకదుఃఖమైన పిల్లల కీర్తన ఎత్తి పాడుతూ అని అంటాడు. అబ్నేరు నీచులో కూడా చచ్చిపోయినట్టుగా ఎలా చచ్చిపోయాడు? సూర్యుడుగా ఉండి ఎలా చనిపోయావేంటి అని చేసి పిల్లరా ఏమంటే చాలా ఏడుస్తాడు. పిల్లలకి ఏమంటే కారణం ఏంటి? పిల్లరా అతను సూర్యుడే. దేవుడు వీళ్ళ ఆలోచించేది. పిల్లల రాజులకు నమ్మకంగా ఉన్నాడు. రాజు చేసేది తప్పని తెలిసినా కానీ రాజును పిల్లలు ఏమంటే ఎదిరించడానికి ప్రయత్నం చేయలేదు. పిల్లల రాజు మాటకు పిల్లలు శ్రద్ధ వహించాడు. దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి. రాజు కాపలా ఉన్నాడు. రాజు వెనకే పిల్లలు వెళ్ళాడు. ఆ క్రమాన్ని ఎక్కడ ఆయన పాడు చేయలేదు. మంత్రిగా మొట్టమొదటి మంత్రి అబ్నేరు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి మంత్రి ఎవరండి? అబ్నేరు గారు. అబ్నేరు తర్వాత మంత్రి ఎవరంటే యోవాబు. యోవాబు కాస్త పిల్లలేమండి ఎగరేసి అల్లిసాడు. కానీ దేవుడు బిడ్డల ఆలోచన, ఆయన మాత్రం చక్కగా పిల్లరా, చక్కటి పిల్లరా విధంగా పిల్లలేమండి పునాది వేశాడు. దేవుడు బిడ్డల ఆలోచన చేయండి. రాజు చనిపోయిన తర్వాత కూడా రాజు కుటుంబం పక్షంగా ఆయన నిలిచాడు. ఆఖరిలో కాస్త పిల్లలైన
చిన్న చిన్న తప్పులు చేశాడు. అయితే పిల్లరా దేవుని బిడ్డల అంతవరకు కూడా ఆయన మంత్రిగా ఉండగా ఈ తప్పు చేయకుండా ఆ ధర్మాన్ని జరిగించడం దేవుని బిడ్డ. అందుకే దావీదు అతన్ని చాలా పిల్లలకి ప్రశంసిస్తాడు, చాలా హెచ్చించాడు దేవుని బిడ్డలను ఆలోచించి. కానీ ఈ యోవాబు మాత్రం అలాగ పిల్లలు వేయలేదండి. దేవుని బిడ్డలను ఆలోచించి రాజుగా నిజానికి సౌలు గారు చాలా హుందాగా వ్యవహరించాడు. వచ్చి దావీదును చంపే విషయంలో పిల్లల మినహాయించుకుని, రెండవది పిల్లల దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో రెండు కూడా పిల్లల అతను చేసిన తప్పు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన సొంత ఆలోచనతో. కానీ ముందాతనంలో పిల్లలంటే సౌలు రాజే బాగా నిలబడ్డాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ముందాతనం పిల్లలు పరిపాలన విధానంలో పిల్లలంటే రాజు అంటే ఒక భయం ప్రజలకు కలగ చేసిన వాడు. దేవుని బిడ్డ ఆలోచించాడు. అందరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకు కలగ చేసిన వాడు, ప్రజల పిల్లలకి ఆ గౌరవాన్ని, ఆ యొక్క పిల్లల భయాన్ని కలిగి ఉండే లాగున జాగ్రత్త. అందుకే సౌలుకి చివరికి సమయాలు కూడా భయపడ్డాడు. నేరుగా వెళ్ళిపోవటానికి పిల్లలు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే సౌలుకి భయపడ్డాడు. ఆ యొక్క భయం, ఆ యొక్క గౌరవం పిల్లలకి స్థాపించిన వాడు దేవుని బిడ్డల సౌలు రాజు. ఏమంటే ఇంకా ఆ విషయంలో చూస్తే దావీదైనా కాస్త వీక్గానే కనపడ్డాడు. ఎందుకంటే అబ్నేరు ఏడు వల్ల ఎవరో యోవాబు వల్లే అంత ఏంటంటే ఇది ఉన్నది, కానీ కాస్త అంత క్లారిటీ లేదు. కానీ దేవుని బిడ్డ అంత గొప్పగా కనపడటం లేదు. కానీ దేవుని బిడ్డ భక్తుడుగా చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాడు. దేవునికి స్తోత్రంగా. కానీ ఆయన కుటుంబ పరిపాలన విషయంలో మాత్రం రాజీ పడలేదు. ముగ్గురు భార్యలు, ఉపపత్తులు ఉన్నారండి. ఏమంటే ఉపపత్తులు 20 మంది, ఎంతమంది? 16 మంది దేవుని బిడ్డలు. వీళ్ళందరికీ పిల్లలు చూస్తే 70 మంది. ఈ 70 మంది ఈ భార్యలు వీళ్ళందరినీ నడిపించటంలో ఆ అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా ఉంది దావీదు. దేవుని బిడ్డలు అందరూ దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలను ఆలోచన చేస్తారు. దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. చూడండి, కనుక పిల్లల క్షేమము కలిగి ఆయన పిల్లలండి, నెమ్మదిని కలిగిన పిల్లలు ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు చెప్తున్నాడు, మా పితరులు జీవించినంత సుఖం నాకు లేదు. ఇంకా ఇప్పటికీ ఏడుపే, ఇప్పటికీ బాధే, ఇప్పటికీ బెంగే, ఇప్పటికీ విచారం, ఇప్పటికీ దుఃఖమే. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఏమండి 16 వెళ్ళారు. అక్కడ దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లల. ఏమండి రాత్రులు మంచుకు తడిచిపోయేవాడు. ఏమంటే పగలు ఎండకి వానకి పిల్లలకి తడిచిపోయేవాడు. దేవుని బిడ్డలు అలాగే ఆ గొర్రెల్ని పిల్లలకి కాపుతలు కాసేవాడు. ఆ గొర్రెలను అభివృద్ధి చేసేవాడు. దేవుని బిడ్డలను ఆలోచించి అంత సాయం చేశాడు. దేవుని బిడ్డలను ఆలోచించి చివరికి వచ్చేసరికి ఆయన కష్టం పిల్లలు పైకి కనపడ గౌరవంగా ఆయన పంపించడానికి మామగారు కూడా ఒప్పుకోలేదు. సరిగ్గా బావమర్దులు ఇది సిరిగా లేకుండా వచ్చి ఎంతవరకు వచ్చి ఇంతవరకు పెరుగుబడి ఎంత ఆస్తి సంపాదించే రెడీడు ఇదంతా అందే అని అనుకున్నారు తప్ప, అయ్యో వాడెంతో కష్టపడ్డాడు, వాడెంతో ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇది బావదేవి అన్న ఆలోచన లేదండి వారికి చూస్తారు. కాబట్టి అక్కడ అతని మనసు బాధైంది. అతనికి తన భార్యలకు కూడా ఏమేమి బాధ. ఇది మన కాదు, ఇక్కడ మనం ఉండకూడదు, మన ఇంట్లో చేసి నిశ్చయించుకున్నాం. దేవునికి స్తోత్రం. అంతవరకు కూడా తండ్రి యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి రావడానికి వారు కూడా ఇష్టపడలేదు. తర్వాత పిల్లలు ఎప్పుడైతే బావమరుదులు పిల్లలేండి ఇలాగా కాస్త ప్రపంచత కనపరిచినప్పుడు వీళ్ళతో మనం వద్దు, వెళ్ళిపోదామని భర్తతో ఏకీభవించి నా అత్తోళ్ళే శాశ్వతం కానీ అమ్మగారిని మనకు శాశ్వతం కాదని ఇక్కడ విడిచిపెట్టి బయటకు వచ్చేయడానికి ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి పిల్లలండి ఆ మామగారిని చెప్పకుండా రాత్రులు బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. రెండో స్థానానికి స్తోత్రం, మరొకసారి స్తోత్రం ఇద్దాం. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దేవుడి ఆ ప్రయాణంలో వస్తున్నాడు. ఒక పక్క పిల్లలండి సరే ఊరు దానికి బయటకు వచ్చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ లోపల పిల్లలు అమ్మగారి బాధ, వాడు ఎప్పుడు వస్తాడు, వాడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, అందుకు బాధ. పిల్లల సరే అక్కడి నుంచి మొత్తం మీద దేవుడి బిడ్డలారా ఆలోచించి బయటపడిన తర్వాత ఆ కాళ్ళు అట్టుకుని మొత్తం మీద బయటపడ్డాడు.
పిల్లలేమిటి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూతురు దీనా వల్ల పిల్లలేమిటి చాలా భయం, చాలా ఏ సమయంలో ఏమైపోతుందో అనేసి దీనా అతన్ని పిల్లల అతనికి విలువ లేకుండా చేసేసింది. దీనా యొక్క పరిస్థితి పిల్లలేమిటి అతను నా కుటుంబాన్ని కక్షలకు కార్పణ్యాలకు పిల్లలేమిటి గురి చేసి పారేస్తుంది. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఆ తర్వాత ఈ పిల్లల పరిస్థితి దీనా తెచ్చింది. ఆ తర్వాత పిల్లలేమిటి ఈ పిల్లలు కూనీకూరులైపోయారు. పిల్లల దేవుడు బిడ్డల ఆలోచించి విచారి ఎట్లా చేసినట్టు మా చెల్లెలు ఎట్లు చేస్తారని చేసి దేవుడు బిడ్డలు ఆలోచించి నరకిస్తారు. కూనీకూరులైపోయారు. అయితే దేవుని కృప ఉంది కాబట్టి ఆ దేశం అంతా ఏకమై చెప్పేస్తే ఎందుకు పనికిరాదు, దుర్బీగా వస్తే ఎందుకు పనికి, ఆ భయం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఏర్పాటు చేసిన భయంలో నుండి వారు ఏమాత్రం కూడా దాచికులు 4 క్షేమాన్ని ఇచ్చారు. నేను చోటుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి అక్కడ నివాసం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. అయితే పిల్లల నేడు జీవితకాలం అంతా పిల్లల యోసేపుని పిల్లలు అమ్మేస్తే ఆ దిగాలతో బెగతో అలాగే ఉన్నాడు. అంటే నెమ్మది అనేది ఆయన చూడలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడు మోసగించాడు, దేవుడు అన్నను మోసగించాడు, దేవుడు తండ్రిని మోసగించాడు, చివరి మావుడాన్ని కూడా మోసగించాడు. అంతా దేవుడు విధంగా ఆశీర్వాదాలు ఇస్తున్నా కానీ ఆయన ఈ మోసం అనే పిల్లలు జీవితం వల్ల అతని జీవితం అంతా కూడా నెమ్మదిని చూడలేని పిల్లల జీవితం 130 సంవత్సరాలు జీవించిన నెమ్మదిని చూడలేని పిల్లల పరిస్థితి. కానీ పిల్లల మనం అర్థం చేసుకుని నెమ్మదిని చూసే పిల్లల పరిస్థితిని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేసే పిల్లలు హాయిగా పర్వాలి, క్షేమంగా ఉంటారు. దేవుడు బిడ్డలు అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కావున విమానం మీద ప్రయాణం చేస్తుందట. అందరూ కూడా పిల్లలు విమానం నుంచి పిల్లలు వర్తమానం వచ్చిందట. విమానం ఫ్లైట్ కూలిపోతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, అందరికీ మరణం రావచ్చు అని చెప్పేసరికి ఈ వరకు అందరూ కూడా భయపడు, ఎలాగ పిల్లలతో ఇక్కడ చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళాలి, ఆస్తులు వెళ్ళాలి, ఏమైపోతాం అందరూ భయపడతారు. ఒక ఆవిడ మాత్రం పిల్లలు చూసి సంతోషం పొందింది, సంతోషం పొందిన ఆత్మతో ఎంజాయ్ చేస్తుంది, పిల్లలు సంతోషిస్తుంది. అని పక్కన ఉన్నట్టు మేమందరం బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావంటే నేను రాకపోవాల్సిన పర్లేదు. ఈ ఫ్లైట్ సక్రమంగా, ఈ విమానం సక్రమంగా ల్యాండ్ అయితే నేను దిగి నా కూతురు దగ్గరికి వెళ్తాను. ఇది ఒకవేళ సక్రమంగా ల్యాండ్ అవ్వకుండా ప్రమాదానికి గురైతే చనిపోయి పర్వకన్నా దేవుడి దగ్గరికి ఇక నెమ్మది దేవుడికి స్తోత్రం. ఇంకెవరు ఎలా ఉంటారు దేవుడు, అయ్యో నా పని పూర్తి చేసుకున్నాను భూమి మీద కాబట్టి ఇక్కడ నెమ్మదిని చూడలేని పరిస్థితి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. నెమ్మదిని మనిషి పిల్లలు భూమి మీద చూడాలంటే లేఖనం చెప్తా ఉంది. చూడండి, దేవుడి బిడ్డలను ఆలోచించి పిల్లరా ఎవడి అది పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారి నిధియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. పిల్లల దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించి ఇక్కడ మనం పిల్లలను చూసినప్పుడు ఈ లేఖనంలో పిల్లలు ఉన్న విషయం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తావృత్తి యొక్క నూతనపరచబడే వారి నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవలేను. అది పిల్లరా ప్రభు పిల్లల లేఖనం పిల్లలు ఏం చేయాలండి? యథార్థమైన భక్తి గలవారే. ఏం కలిగిన వారే? యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అని అంటే దేవుడి బిడ్డ ఒక మాటలో చాలా అర్థం దాగి. దేవుడు ఒకసారి ఒక ఆయన, ఒక మాస్టర్ గారు చాలా తక్కువ సేపు మాట్లాడి
కొన్ని పదాలలో పునరుద్ధరించి ముగించేశారు. ముగించేస్తే దేవుని బిడ్డలారా ఒక ఆయన అన్నాడు, ఏంటి అంత తెలియదు చెప్పేసి ముగించేశాడు. దేవుని బిడ్డలారా ఆలోచించాడు. ఆ తర్వాత రెండో ఆయన ప్రసంగం చేసి చాలా వివరించి చెప్పాడు. వివరం చెప్తేలోకి అంటే ఆ ప్రసంగం విన్నాను, ఈ ప్రసంగం విన్నాను. ప్రసంగం విని నేను పిల్లలు మామూలు కూర్చున్నప్పుడు ఆయనకు రాదు, ఈయనకు వచ్చు, ఈయన చాలా పెద్ద ప్రసంగికుడు ఎలాగలాగాని చేసి అంటే అప్పుడు నేనున్నా ఆయన ఒక పదం ఉచ్చరించాడు. ఆ పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయి, ఆ అర్థాలు ఈయన చెప్పాడంటే ఆ పదంలోకి ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఈ అర్థాలు చెప్పాడు. అందుకే ఇది ఎంత పొడుగు కనబడుతుంది, ఆయన చెప్పిందంత షార్ట్లో కనబడుతుంది. ఆయన చేస్తే ఆయన ఉచ్చరించిన పదాలకు బాగా జ్ఞాపకం. ఆ పదాలు యథార్థత అంటే మొత్తం ఆయన చెప్పినట్టుగాను ఒక మాట పిల్లలు ఇప్పుడు వివాహ వ్యవస్థలోనే చూస్తాం. యథార్థంగా ఉండాలి, లోబడి ఉంటాను, ఏమంటే యథార్థమైన జీవితాన్ని జీవిస్తాం. వివాహ వ్యవస్థలోనే చూస్తాం. వివాహ వ్యవస్థలో భర్తకు లోబడి ఉండాలి, భార్యకు లోబడి ఉండాలి, అన్యాయం ఏమీ చేయకూడదు, ఇతరులను రోగకూడదు, ఏమంటే నష్టపరచకూడదు. ఇలా అనేకమైన పదాలకి అన్నిటికీ కూడా ఇంత వ్యాఖ్యానానికి ఒకటే పదం యథార్థత. దేవునికి స్తోత్రం. యథార్థత అంటే మీరు వచ్చేస్తే కందులు వివరిస్తే ఇంత కనపడదు. దేవుని బిడ్డ ఇలా పట్టుకుంటే ఏమంటే ఎలా ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. ఇంతే పిల్లలతో పెద్దగా అంతే. మీకు యథార్థత అంటే ఇంత చేస్తే యథార్థత అవుతుంది. ఇందులో ఏ చేయకపోయినా యథార్థత అవ్వదు. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా యథార్థం అవ్వదు. దేవుని బిడ్డలను ఆలోచించి అంటే నామకార్థ జీవితం అవుతుంది. అది పిల్ల చివరకు వచ్చేసరికి శాపగ్రస్తం అయిపోతుంది ఆ జీవితం. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఇదంతా కూడా పిల్లరా ఏం చేయాలి? యథార్థంగా పిల్లరేమిటి మనం ఏం చేయాలి? భక్తి గలవారమై యథార్థమైన భక్తి గలవారని అంటే దేవుని బిడ్డలను ఆలోచించండి. ఏవో రెండు మూడు చేసి పిల్లరేమిటి మేము యథార్థంగా ఉంటే అన్ని విషయాల్లో కూడా పిల్లరేంటి సమతుల్యం పాటించబడ దేవుని బిడ్డలు అన్ని విషయాలు పిల్లదాని మహారాజు గారిని పిల్లదానికి పరిపాలన విషయంలోను, అలాగే కుటుంబ పరిపాలన విషయంలోను, అలాగే తన సొంత పిల్లల పరిపాలన విషయంలో కూడా ఆయన పిల్లరేమిటి యథార్థంగా ఉన్నాడు. ఆయన పిల్లల పశ్చాత్తాపాన్ని విడిచిపెట్టలేదు. తన పాపం చేసుకుని తప్పు చేశానంటే అవును నేను పాపం చేశానని ఒప్పుకున్నాడా? అలా గర్వం చేస్తే ఏం లేదు. నేను తప్పు చేస్తే నా పిల్లలందరూ నాశనం అయిపోతారు, నా కుటుంబం నాశనం అయిపోతే, లేదా అందరూ నాశనం అయిపోతారు. ఇలాంటి పిల్లలు ఒప్పికి పెట్టలేదు. లేదా పిల్లలండి ఏమాత్రం కూడా పిల్లరా ఒప్పుకున్నాడు. అంటే పశ్చాత్తాపం పిల్లరా అతనిలో పిల్లలు ఎన్నడూ కూడా పోలేదు అన్నాడు. నేను పాపము చేసి తిని అన్నాడు. దేవుని పిల్లలు అంతేగా నువ్వు అంటావా, అంటారు సరిపోతావా? ఇలాంటి పిల్లల మాటలు దావీదు కాదు పిల్లలండి మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా ఒప్పుకున్నాడు. అంటే తన పరిపాలన విషయం, తాను పరిపాలన విషయంలో ఏమాత్రం కూడా మూర్ఖత్వానికి కానీ పిల్లరా శాపగ్రస్తానికి అవకాశం అయ్యే పిల్లలు ఏ ఒక్క అవకాశాలు కూడా ఆయన ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెలూయా. కాబట్టి మాటలు చెప్పాలంటే అందుకే లేఖనం ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది. దేవుని బిడ్డలను ఆలోచించి ఆయన గురించి చెప్పిన ఆ సాక్ష్యాన్ని మనం పిల్లలు చూస్తున్నప్పుడు మనకు కనబడేది ఏంటంటే దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లలు. అతను ఒక ఉరియా భార్య విషయంలోనే తప్పు చేశాడు. తప్పితే మరలా ఏ అపరాధం కూడా ఆయన చేయలేదు అనే మాటపై చాలా శ్రేష్టమైన మాట. దేవునికి స్తోత్రంగా అది పిల్లలు లేఖనాలు చూసినప్పుడు పిల్లరా నిజమే అని కాబట్టి యథార్థాన్ని చూడాలంటే ఆ విషయాన్ని పిల్లలు ఏం చెప్పండి సమస్తాన్ని కూడా మనం పఠించాలి. దేవునికి స్తోత్రంగా పరిశీలించాలి. ఇంకా చూడండి 25వ వచనం నుంచి చదవండి. మనం అపయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధంగా మాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఇక్కడ చాలా పిల్లలండి విషయాలు కనబడతా ఉన్నాయి. చాలా లోతైన విషయాలు ఏమండి. ఇక్కడ చూడండి మనం ఒకరికొకరు అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో జాగ్రత్తగా. మనం సత్యంలో నడిచామనుకోండి మనకేముంటుంది?
సత్యంలో నడవటం వల్ల మనకు క్షేమం ఉంటుంది. ఏమంటే సత్యంలో నడవటం వల్ల మనకి ఏముంటుందండి? క్షేమం ఉంటుంది. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే సత్యంలో నడవాలి. మనం సత్యంలో పిల్లలండి మన క్షేమం కోసం మనం సత్యంలో ఎలా నడవాలో మనం అందరం అవయవంలో అయిందన్నమాట. ఏమైనా ఒక్కొక్కరు ఏమైనా అంటే మన అందరిలో ఏముండాలి? సత్యం ఉండాలి. అందుకే పిల్లలండి చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి, 29 చదవండి. అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాషైనను దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి చూడండి మాటలు పిల్లలు ఎలా ఉండాలి? క్షమాభివృద్ధికరమైన మాటలే. ఏ మాటలండి? దేవుని బిడ్డ అబద్ధమే మాత్రం కూడా అబద్ధం వల్ల ఏమైపోతుంది? అననీయ సఫీరా అబద్ధం ఆడారు. ఎవరండి? ఆయన దేవుని యెహోషువ కాలంలో ఏమండి ఆ వ్యక్తి పిల్లలు ఏమండి ఆ పిల్లల ఆ తీర్పుడని వస్తువులు పిల్లలు తీశారు. ఆ కాలం పిల్లలు పాపం దేవుని బిడ్డ ఆలోచించారు. అలాగే గెహాజీ అబద్ధం ఆడాడు. అలా భక్తుల పిల్లలు అబద్ధం ఆడిన వాళ్ళు కనబడుతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఒక్క మనం క్షేమంగా ఉంటేనే క్షేమంగా మొత్తం పిల్లలని మన కుటుంబాన్ని అంతటినీ కూడా తీర్చుకోవడానికి క్షేమం అవుతుంది. అదే యాకోబు చెప్పాడు, నేను జీవించిన కాలం తక్కువ అంటే నేను తీర్చిదిద్దుకోలేకపోయాను నా కుటుంబాన్ని. అదే దాని కారణం ఏంటి? నా వైఖరి. స్తోత్రం చెప్దామా? రెండో స్థాయి వైఖరి స్తోత్రం చెప్తాం. రెండో స్థాయి వైఖరి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన వైఖరి అతను క్షేమం చూడకుండా చేసేసింది. దావీదు మహారాజు గారి వైఖరి క్షేమం చూడడానికి, దేవుని ఎందుకు అతను ఆనందించడానికి ఒక సాక్ష్యాన్ని దేవుని బిడ్డ ఉన్నతమైన పిల్లగా ఆ యొక్క పరిపాలన అందించే కుమారుని పిల్లలు అందించగలిగాడు. దేవుని బిడ్డ సొలొమోను పిల్లలు అందించడంలో పిల్లలు ఆయన ఎంతో పిల్లల ఆ యొక్క రాజరికానికి మేలు చేసిన వాడయ్యాడు. దేవుని బిడ్డ సొలొమోనుకి పిల్లలు చేసిన బోధనాన్ని కుటుంబ డిసిప్లిన్ మధ్య అలాగే పిల్లలు వాళ్ళు ఎదిగారు. దేవుని బిడ్డలు ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డ ఇలాంటి ఉన్నతమైన కుటుంబంగా ఉన్నతమైన జీవితంగా మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఆయన అలాగే చేసేటప్పుడు ఏం చేయాలి? పూర్తిగా దాంట్లో కూడా తిరగబడకు, ఏదో సాకులు చూపించి అంటే వాళ్ళు అంటే ఏళ్ళంటే దాని గురించి ఏదో పిల్లలు తాను ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు. మన జీవితాన్ని మనం చేతులారా పాటు చేసుకుంటే దానికి ఆయన బాధ్యుడు కాదు. అటువంటి పని పిల్లలు మనకే మాట కూడా మంచిది కాదు. కనుక పరిశుద్ధాత్మను పిల్లల క్షమకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి పిల్లల ఏమాత్రం కూడా పిల్లల శాపగ్రస్తం లేని జీవితాన్ని కుటుంబాన్నిగా మనం కట్టడానికి, సంఘంగా మనం కట్టడానికి, సమాజంగా మనం కట్టడానికి ఆయన పనిచేస్తూ ఉండగా ఆయన దుఃఖపరిచేవారంగా ఉండకుండా లోబడి ఆయన సంతోషపరచారు. ఆయన విధేయులు దేవుని యోసేపు విధేయుడయ్యాడు. అలా మన విధేయులు సాగిపోయినట్లు దేవుని సన్నిధిలో కూడా దేవుడు ఈ వాక్యం దీవించునుగా. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరి కంట మూసుకుని ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు మాకు క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహించాలని చూస్తున్నాం.